తర్వాత మ్యాక్స్వెల్ వచ్చాడు, కానీ డక్అవుట్ అయ్యి వెంటనే పెవిలియన్ కు వెళ్ళాడు. తర్వాత టిమ్ డేవిడ్ కూడా అక్షర్ పటేల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు, కానీ ఆరన్ ఫించ్ సెట్ అయ్యి స్కోర్ బోర్డ్ ని మూవ్ చేస్తున్నాడు. మాథ్యూ వేడ్ కూడా పవర్ఫుల్ షాట్స్ తో ఆస్ట్రేలియా 8 ఓవర్స్ లో 90 రన్స్ స్కోర్ చేసింది. ఇప్పుడు ఇండియా చేస్ స్టార్ట్ చేసింది. కేఎల్ రాహుల్ మరియు రోహిత్ శర్మ ఓపెన్ చేశారు. ఆపోజిట్ సైడ్ లో హజిల్వుడ్ బౌలింగ్ స్టార్ట్ చేశాడు, కానీ రోహిత్ కి ఎవరు బౌలర్ అనేది మ్యాటర్ కాదు. హజిల్వుడ్ థర్డ్ బాల్ లో రోహిత్ ఒక మ్యాసివ్ 6 కొట్టాడు. నెక్స్ట్ బాల్ లోనే సిగ్నేచర్ పుల్ షాట్ ఆడి మరోసారి బాల్ ని స్టాండ్స్ లోకి పంపాడు. 2 బాల్స్ లో 2 సిక్సెస్. ఓవర్ లాస్ట్ బాల్ లో కేఎల్ రాహుల్ కూడా ఒక క్లాసీ ఫ్లిక్ షాట్ తో 6 కొట్టి ఫస్ట్ ఓవర్ లోనే 20 రన్స్ స్కోర్ చేశారు. ఇండియా చేస్ ఈజీ అయిపోయింది అనిపించింది, కానీ క్రికెట్ అంటే ఫుల్ ఆఫ్ ట్విస్ట్ తో ఉంటుంది. థర్డ్ ఓవర్ లో ఆడమ్ జంప కేఎల్ రాహుల్ ని క్లీన్ బౌల్ చేశాడు. తర్వాత విరాట్ కోహ్లీ గ్రీస్ లోకి వచ్చాడు, కానీ తను కూడా 11 రన్స్ కి జాంపా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. తర్వాత సూర్య కూడా ఫస్ట్ బాల్ లోనే ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు. తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చాడు, కానీ మిస్ టైమ్ షాట్ తో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇవన్నీ జరిగినప్పటికీ రోహిత్ శర్మ ఒక్కడిగా ఫైట్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇండియా కోసం సింగిల్